presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, Fortune View Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. మండే ఎండలను సాగనంపి చల్లటి వాన పలకరించింది. మరో నెలలో శ్రావణ మాసం అడుగు పెడుతుంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్న, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్న, శుభ సమయం కోసం వేచి చూస్తున్నటువంటి వారికి ఇది సరైన టైం అని చెప్పాలి. పైపెచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులు డెవలప్మెంట్ కు బూస్టప్ ఇచ్చే విధంగా అత్యంత అనువైనవిగా ఉన్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు ఇస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసికట్టుగా ముందుకెళ్లడంలో మరో ముందడుగు పడింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించడంతో పాటు అభివృద్ధి విషయంలో పరస్పర తోడ్పాటు ఇచ్చి పుచ్చుకునేందుకు ఈ మీటింగ్ వేదికగా నిలిచే అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండటం ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగాల ప్రగతికి దోహదం చేస్తుందని, హైదరాబాద్, అమరావతిలో రియాలిటీ రంగానికి పాజిటివ్ సైన్ ఇస్తుందని ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో మనసుకు నచ్చే ఏరియాలో అందరూ మెచ్చే ఎమ్యూనిటీస్ తో, అనువైన బడ్జెట్ లో, మంచి ఆఫర్స్ తో ప్రాపర్టీ దక్కించుకోవాలని ఎవరికి ఉండదు? ఇందుకోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎవరినో సలహాలు తీసుకోవాల్సిన పని లేదు. సిటీలో ఏ దిక్కున ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నా మీకు మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధమవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్. ప్రభుత్వం రూపొందించే పాలసీలకు అనుగుణంగా సిటీలో రియాలిటీ రంగం పరుగులు తీసేలా అంకిత భావంతో పనిచేస్తోంది. ప్రస్తుతం సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరు అందుకుంటున్నటువంటి వేళ రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు, డెవలపర్లకు మరింతగా సులభతరంగా ఉండేలా ఆగస్ట్ లో 3 ప్రాపర్టీ షోలు నిర్వహణకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. శ్రావణ మాసం సందర్భంగా కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో సిటీ 3 వైపులా వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగంతో హైదరాబాద్ మార్కెట్ మరింత పరుగులు పెట్టడం ఖాయమని రియాలిటీ రంగ ప్రముఖులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షో అనగానే అందరికీ ఇష్టమైన షో ఇది. సో నెక్స్ట్ మంత్ లో 3 ప్రాపర్టీ షోస్ అనౌన్స్ చేశారు. సో దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఆల్వేస్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అనేది అందరు ఎదురు చూస్తుంటారని మనందరికి కూడా తెలుసు. ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఇస్ గోయింగ్ టు బి ఏ రియల్లీ యూనిక్ వన్. యూనిక్ ఇన్ ద సెన్స్ మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం ఇట్ హాస్ కమ్ అవుట్ ఇన్ ఏ రియల్లీ బెటర్ వే. మనకి కొత్త ప్రాజెక్ట్స్ కూడా సిటీ నలువైపులో కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. దాంతో పాటుగా మైగ్రేషన్ ఇస్ ఆల్సో దేర్ ఫ్రమ్ అక్రాస్ ద టౌన్స్, ఆల్ ఓవర్ ఫ్రమ్ ద కంట్రీ ఆల్సో. ప్రతి ఒక్కరు ఇల్లు అని అంటే హైదరాబాద్ లో ఉండాలి అనే ఒక కోరిక ఉంది కాబట్టి దాని రకంగా మనకి అటువంటి కోరికలు నెరవేర్చే దిశ లోపల మా బిల్డర్స్ కూడా ఒక వెస్టర్న్ పార్ట్ అనే కాకుండా అక్రాస్ ద సిటీలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేస్తూ నవ్ ఇన్ ఎ యూనిక్ వే 1 month లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్, 2nd, 3rd, 4th we are organizing the biggest property show as ever in Hitex. ఈసారి ఇంకా ఎక్స్క్లూజివ్ గా ఎలా అంటే ఒక సింగిల్ హాల్, పెద్ద హాల్ కొత్తగా వచ్చింది అనమాట. దాంట్లో ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ గా ప్లాన్ చేస్తున్నాము, వేర్ ఆల్ ద మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ విల్ బి పార్టిసిపేటింగ్ ఓవర్ దేర్. దాంతో పాటుగా 2nd week 9th, 10th and 11th of August again we are organizing the property show in Kompelli, శ్రీ కన్వెన్షన్ అని చెప్పేసి. మేము కూడా ఆ నార్దర్న్ ప్రాపర్టీ షో ఒక లొకేషన్ కూడా ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నామని అంటే ఇట్ క్యాటర్స్ టు ద పీపుల్ ఫ్రమ్ పటాన్ చెరు, షామీర్పేట్ టువర్డ్స్ గండిమైసమ్మ, తర్వాత మేడ్చల్ అండ్ అగైన్ టువర్డ్స్ ప్యారడైజ్. ఈ కోర్ ఏరియా అంతా కూడా ఆ పర్టికులర్ ప్రాపర్టీ షోకి దే కెన్ పార్టిసిపేట్ అనమాట. సో ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. దాంతో పాటుగా ద అదర్ వన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్ దట్ ఏరియా
ఉప్పల్లో. అది ఎక్కడ అంటే ఎల్ఎన్టీ పక్కకే వాళ్ళకి సంబంధించినంత ఒక ల్యాండ్ ఉందన్నమాట. వీఆర్ ఓన్లీ డెవలపింగ్ దట్ ఏరియా అండ్ కమింగ్ అవుట్ విత్ ఎ బిగ్గర్ ఏరియా ఫర్ ప్రాపర్టీ షో ఆర్గనైజేషన్. దీన్ని మేము ఆగస్ట్ 23rd, 24th అండ్ 25th ఆర్గనైజ్ చేస్తున్నాము. మనకి ఇది టువర్డ్స్ గట్కేశ్వర్ వరకు, తర్వాత నాగోల్ ఏరియా, వనచలిపురం ఏరియా, ఎల్బీ నగర్ సరౌండింగ్స్, తార్నాక, హబ్సిగూడ, ఈసీఏఎల్, తర్వాత నాశారం, అంటే సికింద్రాబాద్ కోర్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దీంతో ఎలా అవుతుంది అని అంటే సిటీ నలువైపులా ఒక మంచి రోజులు వస్తున్నాయి. ఆగస్ట్ అంటేనే మనకు మంచి రోజులతోటి మొదలవుతుంది కాబట్టి ఆ టైం లోపల ఇల్లు కావాలనుకునే వాళ్ళంతా కూడా దాంతో పాటుగా చెప్పాలని అంటే నౌ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద యాక్షన్ మోడ్. స్టేట్ ఎదిగే దిశ లోపల ఏం చేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచనల మీద ఫోకస్ పెట్టుకొని డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ముందు ముందు ఇంకా పాజిటివ్ ఉండబోతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద ఇండస్ట్రీ with this particular property shows and we welcome all the people across. తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి. This is going to be the right time to invest for a dream home. దారులెన్నో గమ్యం ఒకటే, అంచనాలెన్నెన్నో అందుకునేది ఒకరే. సిటీకి 4 దిక్కుల్లో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులెన్నో, కానీ వాటిలో కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చేది, ప్రతి ప్రాజెక్టుకు తిరుగులేని బ్రాండ్ వాల్యూ సొంతం చేసుకున్నది ఒకటే, అదే వాసవి గ్రూప్. ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును ట్రెండీగా మార్చగలిగే రికార్డ్ వాసవికే ఉంది. రియాలిటీ రంగంలో 3 దశాబ్దాలుగా తిరుగులేని జైత్రయాత్ర వాసవిది. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అన్నంతగా పేరు తెచ్చుకుంది. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో నమ్మకానికి నిదర్శనంగా, వేలాది మంది ఆనందాలకు చిరునామాగా, డెవలప్మెంట్ కు ఐకానిక్ గా నిలిచింది వాసవి గ్రూప్. వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తో మోడ్రన్ మార్వెల్స్ గా నిలిచేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడం వాసవి స్పెషాలిటీ అవుతోంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడుతుంది. వాసవి స్కైలా కొండాపూర్లో హైటెక్ సిటీకి అతి చేరువలో 32 ఫ్లోర్స్తోని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో దీని ప్రత్యేకత ఏంటంటే నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్ను మేము అడాప్ట్ చేసుకున్నాము. సో ఈ ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కన్స్ట్రక్షన్ అనేది మేము చేపట్టబోతున్నాము. అండ్ వాసవి గ్రూప్ మీకు తెలిసినట్టుగా నగర నలుమూలల్లో చాలా విస్తరించి ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాము. అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భువి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కోటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఇమ్యూనిటీస్తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి.
అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్ రియాలిటీ రంగంలో ప్రతి ఒక్క కస్టమర్ లెక్కలోకి తీసుకునేటువంటి విషయాలు. వీటికి తోడు రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారే ఛాన్స్ ఉంటే కొద్ది కాలంలోనే ఆ ప్రాపర్టీ విలువ, ప్రాజెక్ట్ డిమాండ్ జెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది. సరిగ్గా ఇటువంటి ప్లానింగ్ తోనే ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ సిటీలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా ORR, RRR మధ్య ప్రాంతం. ఇక్కడ సదాశివ్పేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 acres లో భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్లకు అంచనాలకు మించే ప్లానింగ్ తో వారి పెట్టుబడులకు మరింత ప్రాఫిట్ దక్కేలా చూస్తూ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన గ్రోత్ ఫోకస్ ఉండే ఏరియాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందా? ఎంతవరకు ఉంది? ఇంకా ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేట్లన్నీ కూడా మారబోతున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది, ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. సో ఇప్పుడు ముంబై హైవే స్పెషాలిటీస్ గురించి చెప్పండి. ముంబై హైవేకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చి మేడం, ఇప్పుడు సంగారెడ్డి దాకా కూడా 6 లైన్ కి 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించింది. ఆ వర్క్ కూడా మొదలవుతుంది. అలాగే మెట్రోను కూడా సంగారెడ్డి దాకా మెట్రో తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. ముంబై హైవే అనేది ముందు నుంచి కూడా బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పరంగా కానీ వెల్ డెవలప్డ్. అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ముంబై హైవేలో నాకు తెలిసి మేడం 5,000 రూపాయలు గజం కొన్న వాళ్ళు ఈ రోజున 25,000-30,000 రూపాయలతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత గ్రోత్ ఉంటుంది ముంబై హైవేకి. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహీర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. బాగా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తుంది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫుల్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. జహీరాబాద్ అండ్ సరౌండింగ్స్ లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిమ్స్ వల్ల మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయి మేడం. లుక్ ఈస్ట్ హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. హైదరాబాద్ కి ధీటుగా వరంగల్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. హెల్త్, టెక్స్టైల్ పార్క్ ఏర్పాట్లతో పాటు ట్రై సిటీస్ అయిన వరంగల్, హనుమకొండ, కాజీపేటకు రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఔటర్ వరంగల్ కి మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుందని చెప్పాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వరంగల్ కారిడార్ అతి త్వరలోనే అత్యంత కీలకంగా మారనుంది. అందుకే రియాలిటీలో పెట్టుబడులకు వరంగల్ హైవేస్ గుడ్ ఆప్షన్. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ వరంగల్ హైవేపై బెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న సంస్థ ఏదన్నా ఉందంటే మరో మాట లేకుండా JSR గ్రూప్ సన్ సిటీ పేరు వినిపిస్తుంది. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో ఆలేరుకి అతి సమీపంలో DTCP అండ్ రేరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో JSR గ్రూప్ సన్ సిటీ డెవలప్ చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 పై ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. తెలంగాణలో సాటిలేని మేటి నగరాలైన హైదరాబాద్, వరంగల్ మధ్యలో అఫోర్డబుల్ బడ్జెట్లో అద్భుతమైన ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు అందిస్తోన్న JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. ఆలేరుకు అతి సమీపంలో
జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసిన క్యాపిటల్ 2 ప్రాజెక్టులో ఎన్నో స్పెషాలిటీలున్నాయి. ప్రాజెక్టు నుంచి ORR కు కొద్ది నిమిషాల డ్రైవ్ లో చేరుకోవచ్చు. అన్ని రకాల అట్రాక్షన్స్ తో ఉండే క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు ఇంకో అసెట్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారితో ఉన్నాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 అండ్ మన యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పరా? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్ రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. ఇక్కడ మీకు లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్ కనపడుతుంది. ఇన్ గేట్ అవుట్ గేట్ మీకు ఉంటాయి. ఆల్ 33, 40, 60 ఫీట్ రోడ్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ సూపర్ ఉంటుంది. డే అండ్ నైట్ చాలా బాగుంటుంది. దాంతో మ్యాంగో గార్డెన్, మ్యాంగోస్ ఉంటాయి అన్ని వెంచర్స్లో కూడా. మీకు అన్ని ప్లాట్స్లో మ్యాంగోస్ ఇస్తున్నాం. కొన్నిట్లో రెడ్ శాండిల్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఓకే, సో దీంతో పాటు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్, క్లబ్ హౌస్, స్టేకేషన్స్, వీకెండ్ హోమ్స్, మ్యాన్ మేడ్ లేక్, అనేక గజిపోస్, సిట్అవుట్స్, పార్క్స్, సెటిల్ కోర్ట్, ఇవన్నీ మేము తయారు చేస్తున్నా. అండర్ ప్రోగ్రెస్లో ఉన్నా, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. లైవ్గా అన్నీ ఉన్నాయి. తక్కువ ప్రైజ్లో ఉంది. మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారా, బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మేము కస్టమర్స్కి మా ఈ వెంచర్ని అందుబాటులో ఉంచాం. మోస్ట్ హ్యాపనింగ్ ఏరియాల్లో మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఏదనేది గుర్తించడంలో ఓ సంస్థ విజనరీ తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్గా ఎరిగే ఏరియాలో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్కు ముందుగానే స్వాగతం పలుకుతున్నట్టు. ఈ రోజు మోకిలా ఏరియా ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. వరల్డ్లో టాప్ ఐటీ కంపెనీలన్నీ ఇక్కడే కొలువు తీరుతున్నాయి. ప్రస్తుతం మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్న రేంజ్ లో ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. సిటీలో రెసిడెన్షియల్ పరంగా ర్యాపిడ్ డెవలప్మెంట్ కు స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడే అందుబాటులో ఉంది. దీనికి తగ్గట్టు వెస్ట్ సైడ్ మోకిలా, శంకర్పల్లి నడుమ మరిన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడానికి నిఖిలా సంస్థ సిద్ధమవుతోంది. అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, మార్వెలస్ ఆర్కిటెక్చర్, అల్టిమేట్ కంఫర్ట్స్ తో లగ్జరీ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ప్రాజెక్టును అల్టిమేట్ అనిపించేలా తీర్చిదిద్దడం నిఖిలకే సాధ్యం. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ తో విలాస నివాసాల్లో వినూత్నమనిపించే ప్రాపర్టీలను డెవలప్ చేసి ఇండస్ట్రీలో ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డులను నిఖిలా సొంతం చేసుకుంది. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్, మోకిలా అనగానే నిఖిలా కన్స్ట్రక్షన్స్ గుర్తొస్తుంది, ఎందుకంటే అంత గుర్తింపు వచ్చింది. అసలు చెప్పండి, మోకిలానే ఎన్సిడి ఎందుకు చూస్ చేసుకుంది? మోకిలాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది, నివాసయోగ్యమైన ప్లేస్ అవటం వల్ల. ఎందువల్ల నివాసయోగ్యమైన ప్లేస్ అంటే మోకిలా సిటీకి కోతవేడు దూరంలో ఉండటమే కాకుండా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంది. ఎందుకు గ్రీనరీ ఉందంటే చుట్టూతో కూడా గ్రీన్ జోన్ మనకి ఎక్కువగా ఉందన్నమాట. మంచి గాలి, వెలుతురు, అలాగే పొల్యూషన్ బాగా అతి తక్కువగా ఉండే ప్రాంతం మోకిలా. అందువల్ల మోకిలా మంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం. అందువల్ల నిఖిలా కన్స్ట్రక్షన్ ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అన్ని ప్రాజెక్టులను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, పాస్ట్లో చూసుకున్నట్టయితే చాలా ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ సంపాదించింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్, దాని గురించి చెప్పరా? మనం మోకిలాలో ఇప్పటికే 3 ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వివాంత సెంట్రల్ కోర్ట్, వివాంత సెంట్రల్ కోర్ట్ ఎనెక్స్ అండ్ వివాంత ప్రైడ్ 3 ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు 4వ ప్రాజెక్ట్ అయినటువంటి రాయల్ పెవిలియన్ ని మనం ఎంతో సక్సెస్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు
మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ మనం ఏ బ్లాక్ కంప్లీట్ చేసాం, బి బ్లాక్ కంప్లీట్ చేసాం, క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసాం. సి బ్లాక్, డి బ్లాక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. వీటితో పాటు మోకిలలో మరొక కొత్త ప్రాజెక్ట్ ని మనం కొత్తగా చేపట్టడం జరిగింది. అది ఎన్సిడి పల్లవి ఎలైట్ అని ఒక ఐటీ స్పేస్ బిల్డింగ్, 9 floors బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అది కూడా అతి త్వరలో శరవేగంగా కంప్లీట్ చేసి కస్టమర్లకి అన్ని రకాల షాపింగ్ ఫెసిలిటీస్, ఆఫీస్ ఫెసిలిటీస్, హాస్పిటల్ అండ్ క్లినిక్స్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ తో పాటు కొత్తగా ఎన్సిడి సిస్టర్ కన్సర్న్ అయినటువంటి వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ పేరు మీద మనం వివాంత గ్రీన్ మెడోస్ అనే ఒక అద్భుతమైనటువంటి మరొక నివాసయోగ్యమైన ప్లేస్ మనం సెలెక్ట్ చేసి 45 acres లో హెచ్ఎండిఏ, గ్రామ పంచాయతీ, అలాగే రెరా అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ తీసుకుని మనం ఇప్పుడు విల్లా ప్లాట్స్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు శరవేగంగా వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతాం. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనసుకు నచ్చే చోట ఒకటే ఉంటుంది. అదే ఆనందాల నిలయం, సంతోషాల సంగమం. ఉరుకుల పరుగుల జీవితంలో ఊరటనిచ్చే చోట, మీ అందమైన కలలకి అచ్చమైన ప్రతిరూపం ఇచ్చేది అదే మీ డ్రీమ్ హోమ్. మీ కలలకు విశాలమైన రెక్కలు తొడిగి, మీ ఊహలకు నిజమైన రూపంగా, ఇటువంటి హౌస్ ఇంకెక్కడా ఉండదు అనేంత అందంగా మీ డ్రీమ్ హోమ్ ను మీ ముందుంచుతోంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రతి ఏటా ఓ కొత్త ప్రాజెక్ట్కి శ్రీకారం చుడుతూ అదే టైంలో ప్రతి ఏటా ఓ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటమే పాలసీగా పెట్టుకుంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్డ్ కోర్స్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి అతి సమీపంలో గుండ్ల పోచంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసి మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో విశేష అనుభవం ఉన్న సంస్థ ప్రైమార్క్. ఒకదానిని మించి మరొకటి, అంచనాలు మించేలా ఇంకొకటి, మరెక్కడా చూడలేమన్న అద్భుతంలా మరొకటి. ఇలా గ్రాండ్ అండ్ మార్వలెస్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో అల్టిమేట్ లీడర్ గా ఎదిగింది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు ఇన్నోవేటివ్ థాట్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. జ్యూయల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమార్క్ కే సాధ్యం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో సార్, నార్త్ వేవ్ హైలైట్స్ ఏంటండి? నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ, ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్, అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. 2 and 3 BHKs విత్ లార్జ్, అంటే 1295 నుంచి 1300 2 BHKs, 3 BHK వచ్చేసి 1500 to 1800 అరౌండ్ అవైలబుల్ ఉన్నాయి. ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్. ఎకోనెస్ట్ వచ్చేసి అరౌండ్ 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి. వితిన్ 6 months లో రిమైనింగ్ అయిపోతుంది అండ్ డిసెంబర్కి మేము హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఎకోనెస్ట్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. కమ్యూనిటీ అనేది సరౌండెడ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీస్ ఉంటుంది. సో వి నేమ్ డీటెయిల్స్ ఎకోనెస్ట్ దానికోసం. ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ నుంచి కస్టమర్స్ ఏమైనా ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనకైతే నో ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. నో ఈఎంఐ ఆఫర్స్ ఎకోనెస్ట్ లో ఉండండి. కస్టమర్ ఏమైనా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇయర్ ఎండ్ మన హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు ఈఎంఐస్ ఏవి పే చేయని అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్స్ కాకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మన మియాపూర్లో మనకు ప్రైమార్క్ ఇన్స్పైర్ అని ఉంటుందండి. అది వెరీ నియర్ టు మెట్రో స్టేషన్ అండ్ ఆపోజిట్లో డిమార్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది నియర్ బై టు నరేన్ గార్డెన్స్ ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి 6 acres లో 17 floors అండ్ 4 blocks ఉన్నాయి. మొత్తం 884 యూనిట్స్ ఉన్నాయి అనమాట. అది కూడా మొత్తం సరౌండ్ కూడా పీస్ఫుల్గా అండ్ మోర్ వెంటిలేషన్ తోటి చాలా బాగుంటుంది ప్రాజెక్ట్. కాలం ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తుంది. కాలం పెట్టే ఛాలెంజెస్ ని తట్టుకొని నాడు నేడు ఎప్పుడు కస్టమర్ల ఫస్ట్ చాయిస్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. సక్సెస్ కు చిరునామాగా నిలుస్తూ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణ వ్యాప్తంగా హౌస్ హోల్డ్ నేమ్ గా కీర్తి దక్కించుకుంది గిరిధారి సంస్థ.
హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలోనైనా రాజేంద్ర నగర్ కు తిరుగులేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిదారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ 25 years అంటే కమింగ్ 2 weeks ఆగస్ట్ వస్తున్నది. మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. బై ఏదైతే అడిగిరో ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. వితిన్ 1 yearలో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. కిస్మత్పూర్లో మళ్ళీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు రాబోతా ఉన్నది. పర్మిషన్ ఆల్రెడీ అప్లై చేసినాం. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత డిలే అయిపోయింది. ప్రెస్టీజియస్ 33 crores ఒక ప్రాజెక్ట్ మా గిరిధారి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఆల్రెడీ పెట్టినాం కాబట్టి రాబోతా ఉన్నది. 1 or 2 monthsలో మేము దాన్ని లాంచ్ చేయబోతా ఉన్నాం. డెఫినెట్గా అది కూడా అందుబాటులోకి వస్తుంది. నియర్ బై 2 acre ల్యాండ్ అండ్ 4 flats అంటే 1 tower 4 flats 5000 SFT ఫర్ ఫ్లాట్. అది కూడా లగ్జరీస్ 12 feet హైట్తోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక విల్లా ఉండే రకంగా మేము తీర్చిదిద్దుతా ఉన్నాం. పర్మిషన్ రాగానే అది లాంచ్ చేయబోతా ఉన్నాం. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద అది కూడా రాబోతా ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్స్ మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కి చేరువలో నిర్మిస్తోన్న లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జూరియస్ డూప్లెక్స్ విల్లాలు మరియు అపార్ట్మెంట్ ప్రాజెక్టులుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ఇటీవల పూర్తయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు వచ్చిన అనూహ్యమైన డిమాండ్తో ఇదే కమ్యూనిటీలో గిరిధారి ఎలైట్ అనే మరొక లగ్జూరియస్ 2 and 3 BHK అపార్ట్మెంట్ ప్రాజెక్టును కూడా లాంచ్ చేసింది. అలాగే జడ్చర్ల బాలానగర్ వద్ద సీజన్ టౌన్, షాద్ నగర్ సమీపంలో వేదాంత ప్రాజెక్టులను డెవలప్ చేసింది. హైవే పక్కనే షోరూంలు, రెస్టారెంట్లు వంటి బిజినెస్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్ కూడా అందిస్తున్నారు. ఇక వికారాబాద్ లో మహావీర్ హాస్పిటల్ దగ్గరలో వీకెండ్ విల్లా ప్రాజెక్టుగా నిర్వాణ డెవలప్ చేసింది. టూరిస్ట్ డెస్టినేషన్ అనంతగిరి హిల్ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం. అలాగే ముంబై హైవే మీద శంకరపల్లి సమీపంలో ఫార్చ్యూన్ టౌన్ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. వికారాబాద్ సెంట్రల్ బస్ స్టాప్ పక్కనే ఉన్న ఈ ప్రాజెక్టు నుండి సదాశివపేట్ కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు గిరిధారి సిగ్నేచర్ 1 ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో సూర్యాపేట, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.